అల్హమ్దులిల్లా ఈ యొక్క వీడియో ద్వారా ఈరోజు మనం హజరత్ బషీర్ బీబీ రహ్మతుల్లాహి అలైహి వారి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆమె ఎవరు, ఎందుకు ప్రసిద్ధి చెందారు, ఎక్కడి నుండి వచ్చారు, ఆమెపై ఏం జరిగింది? సోదరులారా, కేవలం ఆమె దర్గా షరీఫ్ యొక్క దర్శనం చేయడానికి కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హాజరవుతారు. ఈమె దర్గా షరీఫ్ ఎక్కడుందంటే పొన్నాడ గ్రామం. ఇది ఎక్కడంటే కాకినాడ దగ్గరలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం. సోదరులారా, సోదరిమణులారా, హజరత్ బషీర్ బీబీ రహ్మతుల్లాహి అలైహా వారు ఈమె పొన్నాడ గ్రామానికి చెందినవారు కాదు. ఈమె శ్రీకాకుళంలో ఉండేవారు ఆయన తండ్రి గారితో పాటు. ఆయన తండ్రి గారు శ్రీకాకుళంలో ఉన్న జమా మస్జిద్ యొక్క ఇమాం గారు. ఈమె రోజుకి 5 పూట్ల నమాజ్ చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఆమె తండ్రి గారితో ఉండేవారు. ఎప్పుడైతే ఈమె యొక్క వయసు పెళ్లికి అయిందో ఆ సమయంలో ఈయన తండ్రి గారు ఈమె యొక్క వివాహాన్ని హజరత్ బషీరుద్దీన్ వారితో వివాహం చేశారు. సోదరులారా, ఎప్పుడైతే సయ్యద్ బషీరుద్దీన్ వారితో ఈమె యొక్క వివాహం అయిందో ఆమె అక్కడే ఉండేవారు. ఈయన ఢిల్లీకి చెందినవారు. ఢిల్లీ యొక్క బాదుషా వారి దర్బారంలో ఈయన దివాన్గా ఉండేవారు. సోదరులారా, వివాహం అయిన తర్వాత సుఖ సంతోషాలతో ఆమె యొక్క జీవితం కొనసాగిస్తూ ఉండేవారు. ఆమె గర్భవతి కూడా అయ్యారు. ఆ యొక్క సమయంలో పొన్నాడ గ్రామం నుండి ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు శ్రీకాకుళంకి వెళ్ళాడు. అతడి యొక్క పేరు నజీర్ ఖాన్. ఎప్పుడైతే ఈ మనిషి యొక్క చూపు హజరత్ బషీర్ బీబీ వారిపై పడిందో ఆమె అందాల రాశి అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఆమెకు ఎంతోగానో అందాన్ని ప్రసాదించాడు. సోదరులారా, పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది, హజరత్ బషీర్ బీబీ రహ్మతుల్లాహి అలైహా వారిని వివాహం చేసుకోవడానికి ఎంతో మంది ధనవంతులు వచ్చాయి సంబంధాలు. కానీ ఆమె అందరినీ తిరస్కరించింది. ఎందుకంటే ఆమెకు కావాల్సింది డబ్బు, ధనం, ఐశ్వర్యం కాదు. ఆమెకు కావాల్సింది భర్త రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తూ ఫర్జ్పై అమలు చేస్తూ అల్లాని సంతోషపెట్టగలగాలి. ఇది ఆమె యొక్క కండిషన్ అన్నమాట. ఆమె కండిషన్కి హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారు యాక్సెప్ట్ అయ్యారు. సోదరులారా, వివాహం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆమెపై నజీర్ ఖాన్ యొక్క చూపు పడిందో నజీర్ ఖాన్ స్వయంగా వెళ్ళి అడుగుతున్నాడు, మీరు నన్ను వివాహం చేసుకుంటారా? మీ అందానికి నేను ఫిదా అయిపోయాను. ఈ విధంగా మాటలు చెప్పినాడు. ఆ యొక్క సమయంలో హజరత్ బషీర్ అమ్మా రహమతుల్లాహి అలైహా వారు తెలియజేస్తున్నారు, నాకు వివాహం జరిగింది, నేను నీతో వివాహం ఏ విధంగా చేసుకోగలను? నేను నీ యొక్క ఆఫర్ను తిరస్కరిస్తున్నాను అని ఆమె తిరస్కరించింది. సోదరులారా, ఈ మాటలు విన్న నజీర్ ఖాన్ తెలియజేస్తున్నాడు, అయితే నీ భర్తకి నువ్వు విడాకులు ఇవ్వు, నేను ఏ విధంగా వివాహం చేసుకుంటాను అని తెలియజేశాడు. సోదరులారా, మాట తీరు మారింది. ఆ సమయంలో బషీర్ బీబీ రహమతుల్లాహి అలైహా వారు తెలియజేస్తున్నారు, ఇది అసాధ్యమైన పని, నేను ఈ విధంగా చెయ్యను, నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను, నేను ఏ విధంగా వివాహం చేసుకోగలను? సోదరులారా, ఆ సమయంలో నజీర్ ఖాన్ తెలియజేస్తున్నాడు, నా యొక్క ఆఫర్ని నువ్వు తిరస్కరిస్తున్నావు కదా, అయితే నేను నీకు చిత్రహింసలు పెడతాను, చివరికి నువ్వే వచ్చి నన్ను ప్రాధేయపడతావు, నన్ను వివాహం చేసుకోనని. సోదరులారా, ఈ విధంగా నజీర్ ఖాన్ శ్రీకాకుళం నుండి తిరిగి పొన్నాడ గ్రామానికి చేరినాడు. అతడు పొన్నాడ గ్రామానికి చేరుకున్న తర్వాత చక్రవర్తికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో అతడు రాసింది ఏమిటంటే, అందాల రాశి నేను చూశాను, ఆమె యొక్క అందం గురించి నేను మాటల ద్వారా వివరించలేను, సుందరికి సుందరి, అతిలోక సుందరి అని రాశాడు. ఆమె యొక్క అడ్రస్ కూడా తెలియజేశాడు, శ్రీకాకుళంలో ఆమె నివసిస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఆమె యొక్క వివాహం అయింది, ముందుగా మీరు అతని యొక్క భర్తని ఖైదీ చేయాలి. సోదరులారా, ఈ యొక్క ఉత్తరం చక్రవర్తి చదివిన తర్వాత అతడికి ఈ ఆఫర్ నచ్చింది. ఇతడు ఇంతగా పొగుడుతున్నాడు అని అంటే ఆ అమ్మాయి చాలా అందంగానే ఉంటుందని అతడి యొక్క భర్తని ఖైదీ చేశాడు. సోదరులారా, సోదర మహాశివులారా, భర్తని ఖైదీ చేసిన తర్వాత ఈ సందేశాన్ని నజీర్ ఖాన్ వద్దకి ఎప్పుడైతే వచ్చిందో అతడు వెంటనే శ్రీకాకుళంకి వెళ్ళి బషీర్ అమ్మా రహమతుల్లాహి అలైహా వారిని బలవంతంగా పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చాడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఎప్పుడైతే బషీర్ బీబీ వారు పొన్నాడ గ్రామానికి చేరుకున్నారో ఆ సమయంలో ఆమె గర్భవతి. వచ్చిన తర్వాత సోదరులారా, పొన్నాడ గ్రామంలో ప్రజలు ఆమె వైపు చూస్తున్నారు, బలవంతంగా వచ్చారు. ఆమె అల్లాతో ప్రాధేయపడుతున్నారు, ఓ అల్లా, నా భర్తని ఖైదీ చేశారు, ఓ అల్లా, నన్ను బలవంతంగా పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చారు. ఆమె అల్లాతో దువా చేస్తున్నారు, ఓ అల్లా, నేను ఓర్పు మరియు సహనం కలిగి ఉన్నాను. ఏ విధంగా అయితే ఇమామి హుసైన్ రలియల్లాహు తఆలా అన్హు వారు కర్బలా యొక్క మైదానంలో ఓర్పు మరియు సహనం కలిగి ఉన్నారు, అదే సహనం కలిగి నేను కూడా ఉంటున్నాను. సోదరులారా, పొన్నాడ గ్రామంలో ఆయన వచ్చిన తర్వాత
అక్కడ ఉన్న ఒక మనిషి ఈ యొక్క దృశ్యాన్ని మొత్తం చూస్తున్నాడు. అతనికి హజరత్ బషీర్ బీబీ వారిపై జాలి మరియు దయ కలిగి అతడు స్వయంగా చక్రవర్తి వారి దగ్గరికి వెళ్ళి ఈ విధమైన 2 సందేశాలు ముందు పెట్టాడు. ఆ సందేశాలు ఏమిటంటే, ఓ మహారాజా, ఓ చక్రవర్తి, బషీర్ బీబీ వారిని బలవంతంగా పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చినారు. బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహా వారు వ్రత దీక్ష చేయడకు సంకల్పించినారు. అందుచేత గుమ్మములు మెట్లు లేని 7 అంతస్తుల భవనం నిర్మించవలసినదిగా ఉంటుంది. 2వ సందేశం ఏమిటంటే, మీరు ఆయన యొక్క భర్త అయిన హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారిని విడుదల చేయండి. సోదరులారా, ఈ యొక్క సందేశములను చక్రవర్తి అంగీకరించాడు. భవనం కట్టుకోవడానికి అతడు పర్మిషన్ అంగీకరించాడు. సోదరులారా, ఆ తర్వాత భవనం యొక్క పని స్టార్ట్ అయింది. 6 అంతస్తుల భవనం పూర్తి అయింది. ఎప్పుడైతే 7వ అంతస్తు పని జరుగుతుందో ఆ యొక్క సమయంలో హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారిని విడుదల చేశారు. సోదరులారా, దారిలోని నజీర్ ఖాన్ దాడి చేయించాడు హజరత్ సయ్యద్ బషీరుద్దీన్ వారిపై, అంటే బషీర్ అమ్మ వారి భర్త గారిపై. దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన అమరవీరులయ్యారు. సోదరులారా, ఎప్పుడైతే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క దేహాన్ని ఎప్పుడైతే పొన్నాడ గ్రామానికి తీసుకువచ్చారో, ఎప్పుడైతే భర్త యొక్క శరీరం దేహంపై ఆయన యొక్క చూపు పడుతుందో, ఆమె చూపు పడగానే ఆమె స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయారు. మనసులో బాధ, చెప్పుకోలేని దుఃఖం, కళ్ళల్లో కన్నీరు, ఆమె స్పృహ కోల్పోయి అక్కడే పడిపోవడం జరుగుతుంది. సోదరులారా, ఎప్పుడైతే స్పృహ వచ్చిందో ఆ యొక్క సమయంలో బషీర్ బీబీ వారు ఏం చేశారంటే, ఆయనకి అందమైన కుమారుడు జన్మించాడు. ఆ యొక్క సమయంలో ఆ కుమారుని చూసి నవ్వాలా, లేదంటే భర్త యొక్క దేహాన్ని చూసి ఏడవాలా, ఆమెకు అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో ఆయన యొక్క కుమారుడితో పాటు, ఆయన యొక్క భర్త యొక్క దేహంతో పాటు ఆమె ఆ 7 అంతస్తుల భవనంలోకి వెళ్ళిపోయింది. సోదరులారా, ఒంటరిగా ఉంది. అల్లాహ్తో దుఆ చేస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. అల్లాహ్తో దుఆ చేస్తుంది. సోదరులారా, ఆమె ఏం దుఆ చేశారో, అల్లాహ్తో ఏం మాట్లాడారో అది కేవలం బషీర్ బీబీ మరియు అల్లాహ్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే తెలుసు. సోదరులారా, సోదర మహాశివులారా, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, నజీర్ ఖాన్ మళ్ళీ వచ్చాడు. 7 అంతస్తుల పైకి ఎక్కిన తర్వాత అతడు బషీర్ బీబీ వారితో తెలియజేస్తున్నాడు, నన్ను వివాహం చేసుకో, ఇప్పుడు సమయం ఉంది. నీ భర్తకి నువ్వు విడాకులు ఇవ్వవలసిన అవసరం లేదు. నీ భర్త నీతో దూరం అయిపోయాడు, నువ్వు నన్ను వివాహం చేసుకో. సోదరులారా, ఆ సమయంలో బషీర్ బీబీ వారు తెలియజేస్తున్నారు, ఇప్పటికి కూడా సమయం ఉంది. నువ్వు అల్లాహ్తో తోబా చెయ్యి, నువ్వు అల్లాహ్ యొక్క శరణు కోరుకో. సోదరులారా, ఆయన తెలియజేస్తుంది, నువ్వు అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటే అల్లాహ్ నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. సోదరులారా, సోదర మహాశివులారా, చివరికి బషీర్ బీబీ వారు ఏం తెలియజేశారంటే, నీకు 7 రోజుల సమయం ఇస్తున్నాను, నువ్వు అల్లాహ్ యొక్క శరణు కోరుకో. సోదరులారా, చివరికి నజీర్ ఖాన్ తెలియజేస్తున్నాడు కోపంతో, అయితే నేను కూడా నీకు 7 రోజుల సమయం ఇస్తున్నాను. ఈ 7 రోజుల్లో నీ యొక్క మనసు మార్చుకోకపోతే నేను నీ యొక్క పిల్లోడిని మరియు నిన్ను చంపేస్తాను. ఏ విధంగా అయితే నీ భర్తపై నేను దాడి చేయించాను. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఆమెకు ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. సోదరులారా, ఆమె అక్కడే ఉంటుంది. 7 రోజులు పూర్తి అయ్యాయి. నజీర్ ఖాన్ వస్తున్నాడు. దేనికి అంటే, సోదరులారా, బషీర్ బీబీ వారిపై దాడి చేయడానికి, ఆమె యొక్క కుమారుడిపై దాడి చేయడానికి. ఆ యొక్క సమయంలో పొన్నాడ యొక్క గ్రామంలో సోదరులారా తుఫాను వస్తుంది. ఆ తుఫాన్లో ఈ నజీర్ ఖాన్ చనిపోతాడు. ఈ నజీర్ ఖాన్ యొక్క వారసులు చనిపోతారు. ఈ నజీర్ ఖాన్ యొక్క కుటుంబం చనిపోతుంది. అతని యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన వారసులు ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఇంకా మిగలలేదు. సోదరులారా, పొన్నాడ గ్రామంలో ఎంత భారీగా తుఫాను వస్తుందంటే, సోదరులారా, ఇల్లులు మునిగిపోతాయి. అదే విధంగా 7 అంతస్తుల భవనం ఏదైతే నిర్మించారో 6 అంతస్తుల భవనం ఇసుక లోపలికి వెళ్ళిపోతుంది. 7వ అంతస్తు ఏదైతే ఇంకా పని పూర్తి అవ్వలేదు అది మాత్రమే పైన ఉంటుంది. ఈ విధంగా హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహి వారు ప్రాణాల్ని త్యాగం చేశారు భర్త ప్రేమలో. సోదరులారా, ఆయన యొక్క కుమారుడు కూడా ప్రాణాల్ని త్యాగం చేసినారు. సోదరులారా, ఈ విధంగా హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహి వారు పొన్నాడ గ్రామానికి బలవంతంగా వచ్చారు. భర్త యొక్క ప్రేమలో ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. సోదరులారా, హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహి వారి జీవిత చరిత్ర ద్వారా మనకేం అర్థమవుతుందంటే, భార్య భర్తను ఏ విధంగా ప్రేమించాలో అర్థమవుతుంది. ఎంతమంది చెడు మార్గాన్ని చూపించినా వాటిని తిరస్కరించి కేవలం జీవితం మొత్తం అంకితం భర్తకే అని ఆమె ఏ విధంగా తెలియజేసినారో మనకి అర్థమవుతుంది. సోదరులారా, ఈ విధంగా హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహి వారు తుది శ్వాసను విడిచిపెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ఆమె యొక్క దర్గా షరీఫ్ పొన్నాడ యొక్క గ్రామం కాకినాడ దగ్గరలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఉన్నది. సోదరులారా, సోదర మహాశివులారా, కేవలం అక్కడ ముస్లిం ప్రజలే కాదు, అక్కడ హిందువులు కూడా వెళ్తారు, అక్కడ క్రైస్తవులు కూడా వెళ్తారు. అల్హమ్దులిల్లాహ్, గత 2 సంవత్సరాల నుంచి 2024, 2025
సంవత్సరం అల్హమ్దులిల్లా ఉస్ యొక్క షరీఫ్లో అక్కడ ముఖ్య అతిథిగా నేను ప్రసంగం ఇవ్వడానికి కూడా వెళ్ళినాను. సోదరులారా, సోదర మహాశివులారా, మరో విషయం ఏమిటంటే అక్కడ వచ్చిన వారు వారి యొక్క దువాను అల్లాహ్కి తెలియజేస్తారు. వారి యొక్క మనసులో ఉన్న కోరికలను అల్లాహ్తో తెలియజేస్తారు. ఎందుకంటే ఆ యొక్క ప్రదేశంలో అల్లాహ్ యొక్క తేజస్సు కురుస్తుంది. ఆ సమయంలో మనం అక్కడ మనస్ఫూర్తిగా అల్లాహ్తో దువా చేసినట్లయితే అల్లాహ్ తప్పకుండా ఆ యొక్క దువాను స్వీకరిస్తాడు. సోదరులారా, ఆ యొక్క దర్గా షరీఫ్ ఎప్పుడైతే మీరు వెళ్తారో మీకు మనస్ఫూర్తిగా ఆనందం కలుగుతుంది. అల్లాహ్ మీ యొక్క దువాను స్వీకరిస్తాడు. మరో విషయం ఏమిటంటే ఆమెను బంగారు పాప అని కూడా పిలుస్తారు. అక్కడ హిందూ ప్రజలు ఆమెను బంగారు పాప అని పిలుస్తారు. ముస్లిం ప్రజలు బషీర్ అమ్మ రెహమతుల్లాహి అలైహా అని పిలుస్తారు. ఆమె యొక్క అసలు పేరు వచ్చి హజరత్ సయ్యద్ బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహా. సోదరులారా, వివిధ పేర్లతో ఆమె ప్రసిద్ధి చెందారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు దర్శనం కోసం హాజరవుతూ ఉంటారు. ఈ విధంగా బషీర్ బీబీ రెహమతుల్లాహి అలైహా వారు ఆమె తుది శ్వాసను విడిచిపెట్టడం జరిగింది. సోదరులారా, ఆమె యొక్క దర్గా షరీఫ్ పొన్నాడ గ్రామంలో ఉన్నది.